బ్రిటన్ భూమి ఒకప్పుడు శక్తివంతమైన రోమన్ సామ్రాజ్యంచే ఒక పురాణంగా పరిగణించబడింది. వారికి ఇది పాత పురాణం తప్ప మరొకటి కాదు. క్రీస్తు పూర్వం 55లో జూలియస్ సీజర్ ఈ కల్పిత ద్వీపంపై దృష్టి సారించి దాని తీరం వైపు ప్రయాణించినప్పుడు ఇది మారుతుంది. చారిత్రక ఆవిష్కరణ ఓటమితో ముగుస్తుంది. దాదాపు ఒక శతాబ్దం తర్వాత రోమన్ చక్రవర్తి క్లాడియస్ బ్రిటిష్ గడ్డపై అడుగుపెట్టినప్పుడు రోమన్లు కీర్తిని పొందారు. వారు తమ ఆరాధన మరియు ఆచారాల కోసం పవిత్ర స్థలాన్ని ఉపయోగించి స్టోన్హెంజ్ పై దృష్టి పెట్టారు. లోండినియం స్థాపించబడింది మరియు రోమన్లు భూమిపై నియంత్రణను స్వాధీనం చేసుకున్నారు. అయితే యునైటెడ్ కింగ్డమ్ చరిత్రలో తర్వాత ఏమి జరిగింది? ఈ మనోహరమైన భూమిని అర్థం చేసుకోవడానికి మనం మొదటి నుండి ప్రారంభించాలి. యునైటెడ్ కింగ్డమ్ అనేది చరిత్రపూర్వ పాలియోలిథిక్ కాలంలోనే ప్రారంభమైంది. ఇది 9,50,000 సంవత్సరాల క్రితం నాటిది. పురాతన నాగరికత యొక్క ప్రారంభ సాక్ష్యం నాటిది. బ్రిటన్కు వచ్చిన మొదటి స్థిరనివాసులు క్రీస్తు పూర్వం 8,000లో ఐరోపా నుండి ప్రయాణించిన వేటగాళ్లు మరియు ఇప్పుడు మొదటి బ్రిటన్లు అని పిలుస్తారు. ఈ వ్యక్తుల సమూహం ఆ సమయంలో బ్రిటన్లో విపరీతంగా ఉన్న తోడేళ్లు మరియు ఎలుగుబంట్ల నుండి తమను తాము రక్షించుకుంటూ ఎల్క్, అడవి పశువులు మరియు పందులతో చేసిన వ్యాపారంతో వేటగాళ్లు ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రారంభ రూపాలలో ఒకదాన్ని చూపించారు. సంవత్సరాలుగా ప్రజలు చెక్కిన రాతి అంచులు మరియు చేతి గొడ్డలి వంటి పెద్ద మొత్తంలో సాధనాలను కనుగొన్నారు. ఈ కాలానికి చెందిన మానవ అవశేషాలను కనుగొనడం చాలా అరుదు. ఇది ఏ నిర్దిష్ట సమయంలో అక్కడ ఏ రకమైన హోమినిడ్లు నివసిస్తున్నాయో గుర్తించడం నిపుణులకు కష్టతరం చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే కనుగొనబడిన సాధనాలు అవి బహుశా హోమో హెడెల్బర్జెన్స్ అని పిలువబడే జాతి వలె హోమో ఎరెక్టస్ యొక్క ఉప సమూహం అని రుజువు చేస్తాయి. హోమో ఎరెక్టస్ యొక్క కదలికలను అనుసరించడానికి ప్రయత్నించడం కూడా చాలా కష్టం. కనుగొనబడిన ప్రారంభ సైట్లు చాలా సంవత్సరాలుగా విభజించబడ్డాయి మరియు ఐరోపా అంతటా వ్యాపించి నమూనాను రూపొందించడం కష్టతరం చేస్తుంది. ఒకప్పుడు బ్రిటన్ ఐరోపా ప్రధాన భూభాగంలో భాగంగా ఉండేది. ఈ రోజు మనకు తెలిసిన ద్వీపం కాదు. ఇది సమూహాలకు విస్తరించడం మరియు భూభాగంలోని ఇతర భాగాలకు మార్చడం చాలా సులభం చేసింది. భూమి కదిలి నీటి మట్టాలు పెరగడంతో సమూహాలు కత్తిరించబడ్డాయి మరియు అభివృద్ధి చెందడానికి వదిలివేయబడ్డాయి. ఈ ప్రారంభ నివాసులు వేట మరియు స్కావెంజింగ్ రెండింటిపై ఎక్కువగా ఆధారపడ్డారు. ఇవి ఎసెక్స్లో కనుగొనబడిన చెక్క స్పియర్ల ద్వారా నిరూపించబడ్డాయి. ఇవి సుమారు 4,50,000 సంవత్సరాల క్రితం రూపొందించబడినట్లు నమ్ముతారు. ఇది తరచుగా రాతి పనిముట్లు మనుగడలో ఉన్నాయి, కాబట్టి చెక్క అవశేషాలను కనుగొనడం చాలా అరుదైన మరియు విలువైన అన్వేషణ. వారు అందించిన సమాచారం ప్రకారం చేతి గొడ్డళ్లు తరచుగా 25 ఏళ్లుగా అరిగిపోతాయి. చెకుముకి రేకులు వాటిని చింపివేయబడతాయి. ఈ రేకులు పురావస్తు శాస్త్రవేత్తలకు సమాచారాన్ని అందిస్తాయి, ప్రత్యేకించి వాటిని తయారు చేసే సాంకేతికత, సాధనం యొక్క సంక్లిష్టత మరియు ఉపయోగించిన రాతి రకాన్ని వారు గుర్తించవచ్చు. నిజానికి చేతి గొడ్డలి కలపను నరికివేయడానికి ఉపయోగించబడలేదు, కాని తినడానికి జంతువుల కళేబరాలను కత్తిరించే మార్గం. సాధనం యొక్క సరళత మరియు వాటిలో చాలా వాటిని సృష్టించిన తర్వాత వేటగాళ్ల నైపుణ్యం కారణంగా అవి కొన్ని పురాతన ప్రదేశాలలో అధిక పరిమాణంలో కనుగొనబడ్డాయి. సమూహాలు తరచుగా నిర్దిష్ట ప్రదేశాలకు తిరిగి వస్తాయని మరియు వారు ప్రయాణిస్తున్నప్పుడు సాధనాలను తమతో తీసుకెళ్లకూడదని ఎంచుకున్నారని, బదులుగా కొత్త వాటిని తయారు చేస్తారని ఇది రుజువు చేస్తుంది. సాధనాల తయారీలో సాంకేతికతలు అభివృద్ధి చెందడంతో బ్రిటన్లోని నియాండర్తళ్లు ఒకప్పుడు బ్రిటన్ను తమ ఇల్లుగా పిలిచే ఉన్ని ఖడ్గమృగాలు లేదా మముట్ల వంటి పెద్ద ఎరలను వేటాడేందుకు తమ ఆయుధాలతో వ్యూహరచన చేయడం ప్రారంభించారు. చరిత్ర పూర్వకాలంలోని తదుపరి దశను ఎగువ ప్రాచీన శిలాయుగం అని పిలుస్తారు. ఇది మానవులు భౌతికంగా ఈ రోజు మనంగా పరిణామం చెందడాన్ని చూసింది. మన ప్రాచీన పూర్వీకుల యొక్క కొన్ని అంశాలు ఇప్పటికీ ఒక రూపంలో లేదా మరొక రూపంలో మనుగడలో ఉన్నాయి. అందుకే మనకు ఇప్పటికీ జ్ఞానదంతాలు ఉన్నాయి. అవి ఒకప్పుడు పచ్చి ఆహారాన్ని తినడానికి చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలో ఐరోపా గత మంచు యుగం ఫలితంగా నివసించడానికి చాలా కఠినమైన మరియు చల్లని ప్రదేశంగా ఉండేది. ఇది చాలా మంది నివాసితులు తమ మనుగడను నిర్ధారించుకోవడానికి వాతావరణం పడిపోయినప్పుడు నిర్దిష్ట సమయాల్లో విడిచిపెట్టడానికి దారితీసింది. ఇది మరణం వరకు గడ్డకట్టడాన్ని నిరోధించడమే కాకుండా వారు ఏడాది పొడవునా పుష్కలంగా వృక్షసంపద మరియు జంతువుల వేటను కనుగొనగలిగారు.
ఈ సమయంలో బ్రిటన్లో నివసించే ప్రజలకు సున్నపురాయి గోర్జెస్ కూడా ఆశ్రయం ఇచ్చాయి. లోతైన గుహలు మరియు కట్టడాలు శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి అమూల్యమైన ప్రదేశాలు. సుమారు 11,300 సంవత్సరాల క్రితం బ్రిటన్ వేడెక్కడం ప్రారంభించింది. ఇది పెరుగుదల యొక్క గణనీయమైన దశను ప్రారంభించింది. ఇది బిర్చ్ మరియు పైన్ చెట్లు వృద్ధి చెందింది. అలాగే ఇతర రకాల పచ్చదనాన్ని చూసింది. ఓక్, హాజెల్, లైమ్ మరియు ఎల్మ్లతో సహా ఇతర రకాల అడవులు కూడా భూమి అంతటా వ్యాపించాయి. ఇవి నేటికీ సమృద్ధిగా ఉన్నాయి. వర్షం, జింకలు మరియు గుర్రాలు వంటి చల్లని వాతావరణం మారిన తర్వాత మిగిలి ఉన్న ప్రత్యేక జంతువులను ట్రాక్ చేయడం మరియు చంపడం అలవాటు చేసుకున్న వేటగాళ్లను గీయడం. దీంతో చాలామంది యూరప్లో ప్రయాణించి బ్రిటన్లో స్థిరపడ్డారు. వాతావరణం వేడెక్కడం కొనసాగుతుండగా ఇతర జంతు జాతులు వలస రావడం లేదా అంతరించిపోవడంతో చాలామంది నివాసులు తమ ఆహారాన్ని ఎరుపు, జింక మరియు పందికి మార్చవలసి వచ్చింది. ఆహారం యొక్క ఈ మార్పు మానవులు మనుగడ కోసం వారి సాధనాలు మరియు సాంకేతికతను అభివృద్ధి చేయవలసి వచ్చింది. సుమారు 6,300 సంవత్సరాల క్రితం మెసోలిథిక్ కాలంలో అనేక సమూహాలు శీతాకాలం మరియు వేసవి శిబిరాలను ఏర్పాటు చేయడం ప్రారంభించాయి. ఇది సీజన్ల ద్వారా సహజ వాతావరణం మారినప్పుడు వారి అవసరాలను తీర్చగల ఆదర్శ వాతావరణంలో జీవించడానికి వీలు కల్పించింది. ఒకే చోట అతుక్కోవడం వల్ల వారి ఆహారం మరియు అగ్నిమాపకానికి కలప వంటి అన్ని వనరులు ఉపయోగించబడతాయి. ఈ విషయాలు లేకుండా వారు నశించిపోతారు. మరొక ప్రదేశంలో సమయం గడపడం అంటే స్థానిక ఆవాసాలు మళ్లీ జనసాంద్రత పొందగలవు. మానవులు తిరిగి వచ్చిన తర్వాత వేటాడవచ్చు. సముద్ర తీర ప్రాంతాలు తరచుగా సంవత్సరంలో కొన్ని సమయాల్లో ఎంపిక చేయబడ్డాయి. దీని అర్థం మానవులు భారీ సముద్రాధారిత ఆహారాన్ని తినడం ప్రారంభించారు. ఇందులో ఎక్కువగా చేపలు మరియు మొలస్క్లు ఉంటాయి. ఇది నీటి ఆధారిత ఎరను పట్టుకోవడంలో సహాయపడే సాధనాలను అభివృద్ధి చేయడంలో సహాయపడింది. సముద్రం గురించి వారి జ్ఞానాన్ని మరియు ఉత్సుకతను మరింత విస్తరించింది. వేట మరియు సేకరణ నుండి పరివర్తన సుమారు క్రీస్తు పూర్వం 4100లో వచ్చింది. ఇది తూర్పు నుండి వచ్చిన వ్యవసాయ సాంకేతికతల రాక ద్వారా సహాయపడింది. మెసోలిథిక్ కాలం చివరిలో జనాభా విజృంభణ దృశ్యం ద్వారా ఇది ముందుకు వచ్చింది. దీని అర్థం వారు గతంలో ఆధారపడిన జంతు వనరులు వేగంగా క్షీణిస్తున్నాయి. బ్రిటిష్ ల్యాండ్స్కేప్ వెంటనే మారడం ప్రారంభమైంది. నివాసులు చెక్క హ్యాండిల్స్తో కూడిన మాస్ఫ్లిన్ టూల్స్ తయారు చేశారు. ఇవి భూమిని క్లియర్ చేయడానికి ఉపయోగించబడ్డాయి. తద్వారా పొలాలు, పచ్చిక బయళ్లు మరియు స్థావరాలు సృష్టించబడతాయి. బార్లీ మరియు ఎమ్మెర్ ఏపుగా ఉండే ఆహార వనరు కోసం పండించిన మొదటి ప్రధాన పంటలు. అయితే పందులు మరియు పశువులను బంధించి పెంచారు. తద్వారా అవి ఆహారం కోసం వాటిని నేరుగా చంపకుండా వాటి స్వంత మాంస వనరులను ఉత్పత్తి చేస్తాయి. స్వీయ సమర్థవంతమైన స్థిర నివాసాన్ని నిర్మించడానికి ఈ మార్పు మొదటి దేశీయ భవనాలను చూసింది. ఇందులో లాంగ్ హౌస్లు అని పిలువబడే పెద్ద, ఇరుకైన చెక్క భవనాలు ఉన్నాయి. గృహ భవనం యొక్క మరొక రూపం చనిపోయిన వారిని నిల్వ చేయడానికి మరియు గౌరవించటానికి నిర్మాణాలు. వీటిని పొడవైన బారోస్ అని పిలుస్తారు. నియోలిథిక్ కాలం బ్రిటన్లో అనేక భారీ మార్పులను ప్రవేశపెట్టింది. ప్రత్యేకించి సాంకేతికత, ప్రకృతి దృశ్యం మరియు స్థిర నివాసాల విషయానికి వస్తే, వృత్తాకార స్మారక చిహ్నాలు, ఒడ్డులు మరియు గుంటలను నిర్మించి స్థిరనివాసం చుట్టూ ఒక వలయాన్ని ఏర్పరుస్తాయి. కర్సస్ అని పిలువబడే నిర్మాణాలు తరచుగా వృత్తాకార ఒడ్డున నిర్మించబడ్డాయి. బ్రిటన్లో ఇప్పటివరకు కనుగొనబడిన అతి పొడవైన ఆవరణతో నమ్మశక్యం కాని 10 కిలోమీటర్లు, అంటే దాదాపు 33,000 అడుగులు. వేట విషయానికి వస్తే, స్థిరనివాసులు బాణపు తలలను సృష్టించే విధానం అభివృద్ధి చెందింది. దాని ఏరోడైనమిక్స్ కు సహాయపడటానికి డిజైన్ ఆకు ఆకారంలో కనిపిస్తుంది. ఇవి తరువాత వారి క్రాఫ్ట్ను మరింత మెరుగుపరచడానికి ఉలి మరియు అడ్డంగా ఉండే బాణం తలలుగా మార్చబడ్డాయి. ఇది సాంఘిక మార్పుల పరిణామం. ఇది నిస్సందేహంగా వారి క్రాఫ్టింగ్ నైపుణ్యాన్ని పంచుకునే వివిధ సమూహాల కలయిక ద్వారా ప్రభావితమైంది. ఉలి బాణం తల ఉపయోగించడం సులభం. ఇది అతుక్కుని లేదా బాణం షాఫ్ట్కు కట్టుబడి ఉంటుంది. ఇది ఉత్పత్తిని చాలా వేగంగా చేసింది. నియోలిథిక్ కాలం మధ్యలో బ్రిటిష్ స్థిరనివాసులు తమ సొంత పశువులపై ఆధారపడి అడవి జంతువుల వేట విషయానికి వస్తే మందగించడం ప్రారంభించారు. తరువాత బాణపు తలలు తక్కువ పదును పెట్టబడ్డాయి, ఎందుకంటే అవి ఇతర స్థావరాలకు వ్యతిరేకంగా నిరోధకంగా ఉపయోగించబడ్డాయి. దొంగను చంపడం కంటే పశువులను దొంగిలించడం
దీనికి కారణం ఏదైనా అన్యాయానికి శిక్షగా హత్యను నిషేధించే సామాజిక ఒత్తిళ్లు పెరగడం వల్ల కావచ్చు. క్రీస్తు పూర్వం 2600 మరియు 2200 మధ్య కింగ్స్ అని పిలువబడే స్మారక చిహ్నాలు నిర్మించబడ్డాయి. వాటిలో ఒకటి ఇంగ్లాండ్లోని వుల్ట్షైర్లో కనుగొనబడిన ప్రసిద్ధ స్టోన్హెంజ్. ఖచ్చితమైన రుజువు లేనప్పటికీ కీలు ఆచారాలు మరియు ఖగోళ పరిశీలన కోసం ఉపయోగించబడిందని నమ్ముతారు. కందకాలు ఒడ్డు లోపల ఉన్నందున నిపుణులు దీనిని రక్షణ రూపంగా ఉపయోగించలేదని, రక్షణ చిహ్నంగా ఉపయోగించారని నిర్ధారించారు. తరువాతి నియోలిథిక్ కాలంలో కుండలు మరియు పనిముట్లు మారడం ప్రారంభించాయి. ప్రారంభ నియోలిథిక్ యుగంలో కుండలు తరచుగా గుండ్రని దిగువ గిన్నెలు, మెడలు మందగించాయి. నియోలిథిక్ చివరి నాటికి శైలిని ఫ్లాటాధారిత కుండలుగా మార్చారు. వీటిని ఎండబెట్టడం ప్రక్రియలో తయారుచేసిన చెక్కలతో అలంకరించారు. ఈ ప్రారంభ కుండలు ప్రధానంగా బీరును కాయడానికి మరియు నిల్వ చేయడానికి ఉపయోగించబడ్డాయి. అయినప్పటికీ పాల ఉత్పత్తులు మరియు వంటకాలు కూడా వాటిలో ఉన్నాయి. బ్రిటన్లోని చరిత్రపూర్వ ప్రజల కోసం సమూహాల సేకరణ మరియు సాంకేతికత త్వరగా అభివృద్ధి చెందడంతో వారి పురోగతి కోసం తదుపరి క్లిష్టమైన యుగంలోకి వెళ్లడానికి ఇది సమయం. కాంస్య యుగం లోహం మరియు బీకర్ శైలి కుండల రాక బ్రిటన్లో మార్పును సూచిస్తుంది. ఇది క్రీస్తు పూర్వం 2200లో ప్రారంభమైన దేశం యొక్క కాంస్య యుగానికి నాంది పలికింది. నిజానికి ఇనుప ధాతువు కంటే కాంస్య మిశ్రమం చాలా అరుదు, అంటే వనరు సాధనాల కోసం కేటాయించబడింది. తెల్ల బంగారాన్ని ప్రధానంగా ఆభరణాల తయారీకి ఉపయోగించారు. కాంస్య యుగంలో ప్రజలు ఉపయోగించే ఇతర మిశ్రమం టిన్. ఇది ఐరోపాలో కూడా చాలా తక్కువగా ఉండేది. కాంస్యాన్ని రాగి కంటే చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద వేయవచ్చు కాబట్టి కాంస్య కాస్టర్లు తమ ముందు వచ్చిన రాతి పనిముట్ల కంటే చాలా మన్నికైన బాకులు, హాల్బర్డ్లు మరియు గొడ్డలి వంటి మరింత విస్తృతమైన డిజైన్లను రూపొందించడానికి అచ్చులను ఉపయోగించవచ్చని దీని అర్థం. కాంస్య కూడా రాగి కంటే చాలా గట్టిది, ఎందుకంటే దానిలోని టిన్ అణు స్థాయిలో దానిని బలపరుస్తుంది. కాంస్య ఉపయోగించిన తర్వాత కూడా బీకర్ కుండలు ఉపయోగించబడుతున్నాయి. వాటి విభిన్న నమూనాలు, అలంకరణలు మరియు మెరుగుదలలు కాలం గడిచే కొద్దీ మెరుగుపడతాయి. వాస్తవానికి శ్మశాన వాటికలలో ఉపయోగించిన చెక్కుచెదరకుండా ఉండే బీకర్లు మరియు కుండలు హస్తకళపై అంతర్దృష్టిని అందిస్తాయి. అవి కొన్నిసార్లు వారు తాగిన బీర్ నుండి తేనె అవశేషాలను కలిగి ఉంటాయి. కాంస్య యుగం మధ్యలో బాకులు పొడవుగా తయారు చేయబడ్డాయి. ఇవి బ్రిటన్లో తయారు చేయబడిన మొదటి కత్తులుగా మారాయి. వీటిని రేపియర్స్ అని పిలుస్తారు. వివిధ సమూహాల ప్రజల మధ్య సామాజిక ఉద్రిక్తతలు పెరగడంతో ఆయుధాలు మరియు షీల్డ్ల యొక్క మరిన్ని వైవిధ్యాలు తయారు చేయబడ్డాయి. పొరుగు స్థావరాలు వారికి జరిగిన నష్టం ద్వారా ఆయుధాలను భారీగా ఉపయోగించవచ్చని కూడా ఆధారాలు ఉన్నాయి. అయినప్పటికీ తమపై మరెవరూ కత్తులు ఉపయోగించకుండా నిరోధించడానికి సమూహాలలో ఉంచడానికి ముందు వాటిని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసి ఉండవచ్చు. కాంస్య యుగంలో మానవ అవశేషాలు దహనం చేయబడినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ చాలా అవశేషాలు చెల్లాచెదురుగా లేదా కదిలే నీటిలో ఉంచబడ్డాయి. శ్మశానవాటికలో ఎముకలు కనిపించకపోవడం వల్ల ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ మరిన్ని మృతదేహాలు ఉన్నాయి. ఈ కాలపు ప్రజలు అగ్నిలో ప్రావీణ్యం సంపాదించారని మరియు మానవ అవశేషాలను తారాగణంలో విజయవంతంగా కాల్చడానికి దాని వేడిని పెంచే మార్గాలను ఇది చూపిస్తుంది. కాంస్య యుగంలో భూమి చుట్టూ సరిహద్దులు కనిపించడం ప్రారంభించాయి. వీటిని ఆధిపత్య కుటుంబాలు వర్తకం చేసి క్లెయిమ్ చేశాయి. పశువుల పెన్నులు మరియు వ్యవసాయ క్షేత్రాలు దైనందిన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి. అలాగే నివాసులకు ఉద్యోగాలు కల్పించే రాగి గనులు మరియు లోహపు పని చాలా వేగంగా ముందుకు సాగడానికి వీలు కల్పించాయి. గ్రేట్ ఓర్న్లో చారిత్రాత్మకంగా ముఖ్యమైన ప్రదేశం కనుగొనబడింది. లోతట్టు ప్రాంతాలలో తిమింగలాలు లేవు. ఇవి 90% ధాతువును యూరప్ యొక్క వాయువ్య చుట్టూ గొడ్డలిని సృష్టించడానికి ఉపయోగించాయి. క్రీస్తు పూర్వం 1000 నుండి వాతావరణంలో మరొక మార్పు ఫలితంగా బ్రిటన్లోని అనేక ప్రాంతాలు నివాసయోగ్యంగా మారాయి. ఎక్కువగా చలి పరిస్థితులలో పంట పెరుగుదల లేకపోవడం వల్ల. అలాగే ఒకప్పుడు వృక్షసంపద పెరగడానికి అనువైన ప్రాంతాలు తడిగా మరియు బురదగా మారాయి. అగ్నిపర్వతం విస్ఫోటనం మరియు ఐస్లాండ్ సూర్యరశ్మిని చాలా వరకు అడ్డుకోవడంతో భూమి నివాసయోగ్యంగా మారడంతో చాలా మంది స్థిర నివాసులు భూమి నుండి తరలివెళ్లారు. మరికొందరు పశువులను ఖచ్చితంగా పెంచడం కోసం పొలాలను పునర్నిర్మించారు. వదిలి వెళ్లడానికి నిరాకరించిన వారు నడక మార్గాలను నిర్మించవలసి వచ్చింది మరియు దిగువ చిత్తడి నేలపై నివాసాలను పెంచారు.
ఇది అనుకోకుండా వారి నిర్మాణ నైపుణ్యాలను మెరుగుపరిచింది. వస్త్రం, కుండలలో ఉండే ఆహారం, పనిముట్లు, ఫర్నిచర్ మరియు చెక్క వస్తువుల యొక్క అత్యంత సంరక్షించబడిన ఉదాహరణలు స్థావరాల క్రింద ఉన్న పలుచని ప్రదేశాలలో కనుగొనబడ్డాయి, ఎందుకంటే అవి ఒక నిర్మాణంపై దాడి చేసి విరిగిపోయిన తర్వాత పడిపోయాయి లేదా పడిపోయాయి. ఆక్సిజన్ లేకపోవడం మరియు బోక్స్ యొక్క బురద పరిస్థితులు కారణంగా ఈ వస్తువులు సహస్రాబ్దాలుగా భద్రపరచబడ్డాయి. కాంస్య యుగం ముగిసే సమయానికి పొడవాటి పాయింటెడ్ రేపియర్ బ్లేడ్లు పొడవాటి, ఫ్లాట్ బ్లేడ్లుగా పరిణామం చెందాయి. పూర్తి టాంగ్ కాస్ట్ హ్యాండిల్లోకి వెళుతుంది. ఇప్పుడు ఆయుధాలు కాంస్య యుగంలోని ప్రజలకు కళారూపంగా మారడమే కాకుండా వారి మనుగడకు అవసరం. కాంస్య యుగంలో ఆయుధాల సమూహాలు చాలా అరుదుగా మారాయి. దాని విలువ పడిపోవడం వల్ల ఇది జరిగిందని నమ్ముతారు. ఇది ఫౌండర్స్ అని పిలువబడే క్రాఫ్టర్లు దాని విలువను పెంచడానికి వారి వస్తువులను నిలిపివేసేందుకు దారితీసింది. బ్రిటిష్ చరిత్రలో మార్కెట్ వ్యూహానికి ఇది మొదటి ఉదాహరణ. ఇది తరువాత దాని ఆర్థిక వృద్ధిలో చాలా ముఖ్యమైన అంశంగా మారింది. ఇనుప యుగం క్రీస్తు పూర్వం 1200లో మధ్యప్రాచ్యం మరియు ఐరోపాలోని ఆగ్నేయంలో ప్రారంభమైంది. ఇది విస్తృతమైన ఇనుము మరియు ఉక్కు క్రాఫ్టింగ్కు ప్రసిద్ధి చెందింది. ఇది చాలా అరుదుగా ఉన్నప్పటికీ కాంస్య యుగం ముగింపులో ఇనుము కరిగించడంతో కొంతమంది స్థిరనివాసులు ఉన్నారు. ఇనుప యుగం వరకు ఐరోపా చుట్టూ క్రాఫ్ట్ విపరీతంగా పెరగనప్పటికీ ఇనుప యుగం మానవ జాతి పురోగతికి కీలకమైనది, ఎందుకంటే ఇది నాగరికత పెరుగుదలను వేగవంతం చేయడానికి, మరింత స్థితిస్థాపకంగా మరియు శాశ్వత నివాసాలను అందించడానికి మరియు మరిన్ని అవకాశాలను తెరిచింది. సాధనాలను రూపొందించడం మరియు ఆయుధాలను రూపొందించడం విషయానికి వస్తే యూరప్లో విస్తరించి ఉన్న ఇతర సమూహాల పురోగతికి అనుగుణంగా ఉంటుంది. ఇది ముప్పును కలిగిస్తుంది. ఉక్కు కాంస్య కంటే చాలా బలంగా ఉన్నందున మరియు ఎక్కువ కాలం కొనసాగింది. ఇది సాధనాల సృష్టిని మెరుగుపరిచింది. ఈ ఉపకరణాలు వ్యవసాయ ఉపయోగం కోసం కూడా అభివృద్ధి చేయబడ్డాయి. ఇది బ్రిటన్ చుట్టూ దీర్ఘకాలిక స్థావరాలను ఏర్పాటు చేసింది. బ్రిటన్లో కళ, వ్యవసాయ పద్ధతులు, మత విశ్వాసాలు మరియు అక్షర రచనలు పెరగడం ప్రారంభించినందున ఇది కేవలం సాధనాలు మరియు ఆయుధాలు మాత్రమే కాదు. ఐరోపా ఇనుప యుగం మధ్యధరా ప్రాంతంలో ప్రారంభమై సంవత్సరాలు గడిచే కొద్దీ యూరప్ మధ్యలోకి వెళ్ళింది. క్రీస్తు పూర్వం 600లో నైపుణ్యాలు మరియు ఇనుము క్రాఫ్టింగ్ ఖండం యొక్క ఉత్తర భాగానికి వ్యాపించింది. ఇనుప యుగంలో హాల్స్టాడ్ చీఫ్స్ అనే సమూహం ఆధిపత్యం చెలాయించింది. వీరు యుగానికి చెందిన శ్రేష్ఠులు మరియు అత్యంత శక్తివంతమైనవారు. ఈ సంస్కృతిలోనే మొదటి పటిష్టమైన కొండ కోటలను చూసింది. పెంపుడు జంతువులు మరియు పశువులను వారి భూమిలో పెంచడంతో ఇవి తరువాత కోటలు మరియు రాజభవనాలుగా మారాయి. ఇవి రక్షణ రూపంగా మాత్రమే కాకుండా వారి కుటుంబ సంపదను పెంచడానికి ఒక మార్గం. క్రీస్తు పూర్వం 450లో అయితే హాల్స్టాడ్ సంస్కృతి కూలిపోయింది మరియు ముఖ్యులు తమ అధికారాన్ని కోల్పోయారు. ఇది ఐరోపాలో ఇతర సమూహాలు అధికారంలోకి రావడానికి దారితీసింది. మైసెనియన్లు, గ్రీకులు, ఎట్రుస్కిన్స్, రోమన్లు మరియు సెల్స్తో సహా వారు తమ ఇనుము మరియు ఉక్కు తయారీని మన్నికైన ఆయుధాలు మరియు అధునాతన కవచాలను రూపొందించడానికి ఉపయోగించారు. ఈ సమూహాలన్నింటిలో సెల్ట్స్ అత్యంత శక్తివంతమైనది. సెల్ట్స్ బ్రిటన్ అంతటా వ్యాపించిన వివిధ తెగలుగా విభజించబడ్డారు. సాధారణ భాషను పంచుకునేంత అభివృద్ధి చెందినప్పటికీ వారికి కెల్టోయ్ పేరు పెట్టారు. ఇది అనాగరికుల కోసం గ్రీకు పదం. క్రీస్తు పూర్వం 1200లోనే సెల్టిక్ సంస్కృతి పెరగడం ప్రారంభమైంది. సమూహాలు బ్రిటన్, ఐర్లాండ్, ఫ్రాన్స్ మరియు స్పెయిన్ అంతటా వ్యాపించాయి. వారి జనాభా పెరుగుతూ మరియు చుట్టూ తిరుగుతుంది. వారు ఎక్కువగా బ్రిటన్ మరియు ఐర్లాండ్లో ఉన్నప్పటికీ వారి పదజాలంలో కొన్ని ఇప్పటికీ ఆధునిక భాషలో ఉన్నాయి. ఇనుప యుగంలో వారు చాలా కాలం పాటు ఉండగా దాదాపు క్రీస్తు పూర్వం 700 వరకు రోమన్లు చరిత్రలో నమోదు చేయబడ్డారు. వారు వారిని మోసపూరితంగా పిలిచారు. మరొక పదం అనాగరికులు. వారి పేరు ఉన్నప్పటికీ బ్రిటిష్ చరిత్రలో అత్యంత విజయవంతమైన వ్యక్తులలో సెల్ట్లు ఉన్నారు. వారు ఖండంలోని అనేక భాగాలను నియంత్రిస్తున్నారు. ఇందులో ప్రస్తుత ఐర్లాండ్ కూడా ఉంది. సెల్ట్లు శతాబ్దాలుగా వృద్ధి చెందుతూ ఉండగా రోమన్ సామ్రాజ్యం ఐరోపా అంతటా పెరిగి విస్తరించినప్పుడు జూలియస్ సీజర్ సెల్ట్స్ పై పూర్తి దాడిని ప్రారంభించాడు. వేలాది మందిని చంపి వారి స్థావరాలను మరియు సంస్కృతిని అణిచివేశాడు. సీజర్ యొక్క రోమన్ సైన్యం తరువాత బ్రిటన్పై దాడి చేయడానికి ప్రయత్నించింది, కానీ వారు విఫలమయ్యారు. సెల్ట్లు భూమిని జనాభా చేయడానికి అనుమతించారు,
కానీ బ్రిటన్ చరిత్రలో రోమన్ల ప్రమేయం విషయానికి వస్తే వారి కథ ఇప్పుడే ప్రారంభమైంది. రోమన్ సామ్రాజ్యం వృద్ధి చెందుతూనే ఉంది. చివరికి వారు బ్రిటన్లో ఎక్కువ భాగంపై నియంత్రణ సాధించారు. అంతకు ముందు సామ్రాజ్యం మధ్యధరా సముద్రంపై ఆధిపత్యం చెలాయించింది. వారు ఈజిప్ట్ మరియు సిరియాపై నియంత్రణ సాధించడానికి ముందు పురాతన నగరాలైన కార్తేజ్ మరియు మాసిడోన్లను విజయవంతంగా దాడి చేశారు. ఆల్ప్స్ గుండా ప్రయాణించిన తరువాత వారు చివరికి అల్బియాన్ చేరుకున్నారు. ఇది బ్రిటన్ యొక్క అసలు పేరు. రోమన్లు వచ్చే సమయానికి ఇనుప యుగం స్థావరాలు అభివృద్ధి చెందాయి. అభివృద్ధి చెందుతున్న వ్యవసాయం, చెక్క నిర్మాణాలు మరియు పెద్ద సంఘాలు ఉన్నాయి. బ్రిటన్లు మరియు గాల్ ప్రజల మధ్య కూడా వాణిజ్య మార్గాలు ఏర్పడ్డాయి. వారు ఈ రోజు ఫ్రాన్స్ మరియు బెల్జియం అని పిలవబడే వాటిలో నివసించారు. ఇక్కడ కరెన్సీ యొక్క మొదటి రూపాల్లో వైన్ వర్తకం చేయబడింది. జూలియస్ సీజర్ ద్వీపంపై పూర్తి నియంత్రణ సాధించడంలో విఫలమైనప్పటికీ అతను 55 మరియు క్రీస్తు పూర్వం 54 సంవత్సరాలలో మొండితనం మరియు జరుగుతున్న వ్యాపారాన్ని నియంత్రించాలనే ఆసక్తితో తిరిగి వచ్చాడు. సీజర్ ఇంగ్లీష్ ఛానల్లోని బెల్గే వాణిజ్య మార్గాలకు అంతరాయం కలిగించాలని ప్లాన్ చేశాడు మరియు ఆతిథ్యానికి ప్రతిస్పందనగా బ్రిటన్ను సముద్రం దాటి తమ స్నేహితులకు సహాయం చేయబోతున్నారని నమ్మాడు. దీంతో బ్రిటన్ ప్రజలు రోమన్ సామ్రాజ్యానికి శత్రువులుగా మారారు. సీజర్ బ్రిటన్పై తన దండయాత్రకు మద్దతు ఇవ్వడానికి రోమన్ల సెనేట్ను ఒప్పించగలిగాడు. భూమి చాలా గొప్పదని మరియు వెండి అని చెప్పడానికి తన వద్ద ఎటువంటి రుజువు లేదు. దాని ఆవిష్కరణకు ముందు బ్రిటన్ దూరంగా దాచబడింది మరియు రోమన్లచే గుర్తించబడలేదు. వాస్తవానికి సామ్రాజ్యంలోని చాలామంది ప్రజలు అల్బియాన్ ద్వీపం ఒక పురాణం అని భావించారు. రోమన్లు తమ కోర్కెలకు అసహ్యం కలిగించే ఒక అభ్యాసంలో పాల్గొన్న అనాగరిక సమూహాల గురించి చెప్పే ఒక పురాణం. వారు జంతువుల నుండి పాలు తాగారు. బ్రిటన్పై దాడి చేసి నియంత్రణ సాధించాలనే సీజర్ ప్రణాళిక బాగా తగ్గలేదు. రోమన్లు ఓడిపోకుండా వెనక్కి వెళ్లవలసి వచ్చింది. నిరుత్సాహపడకుండా అతను 5 దళాలతో తిరిగి వచ్చాడు. అది అతన్ని థేమ్స్ నదిని దాటడానికి అనుమతించింది మరియు అతను బ్రిటన్ల అధిపతి కాజల్ ఆఫ్ వెనిస్తో మాట్లాడగలిగాడు. ఈ సమావేశం శాంతి ఒప్పందానికి దారితీసింది. తిరుగుబాటును ఎదుర్కోవటానికి సీజర్ ఐరోపా ప్రధాన భూభాగానికి తిరిగి వచ్చాడు మరియు ఆకలితో బెదిరించే విఫలమైన పంట. సీజర్ బ్రిటన్కు తిరిగి రాలేదు మరియు అంతర్యుద్ధం తర్వాత రిపబ్లిక్ కూలిపోయింది. చక్రవర్తి అగస్టస్ మరియు కాలిగులా పాలనలో గౌల్లో తమ సామ్రాజ్యాన్ని పెంచుకోవడం కొనసాగించారు. వారి కళ్లు మరోసారి ఛానల్లోని అనాగరికుల వైపు మళ్లాయి. ఆసక్తి ఉన్న సమయంలో సమయం సరిగ్గా లేదు మరియు సముద్రంలో జావెలిన్లను లాంఛనంగా విసిరిన తర్వాత దండయాత్ర ఎప్పుడూ జరగలేదు. క్రీస్తు శకం 43వ సంవత్సరంలో క్లాడియస్ చక్రవర్తి 4 సైన్యాలతో సముద్రంలో ప్రయాణించాడు. అలు యొక్క ప్లాటియస్ నాయకత్వం వహించాడు. కెంట్ తూర్పు తీరంలో ఉన్న రిచ్బరో చేరుకోవడంతో బ్రిటన్ దండయాత్ర ప్రారంభమైంది. ఈ ద్వీపంలో కేవలం 16 రోజులు మాత్రమే గడిపినప్పటికీ కీర్తిని కోరుకునే చక్రవర్తి 44వ సంవత్సరంలో రోమ్కు తిరిగి వచ్చాడు మరియు వీరుడిగా కీర్తించబడ్డాడు. చక్రవర్తి వెళ్లిపోయినప్పటికీ సామ్రాజ్యం తన దండయాత్రను కొనసాగించింది. ఉత్తర మరియు పడమరలకు విస్తరించడానికి ముందు వారు సెల్టిక్ తెగ రాష్ట్రమైన కాటవోలని భూభాగాన్ని వేగంగా స్వాధీనం చేసుకున్నారు. 60 సంవత్సరం నాటికి వేల్స్ చాలా వరకు రోమన్ నియంత్రణలో ఉంది. రోమన్ రాజ్యాలు ఆధునిక నార్ఫోక్ మరియు ఇతర ప్రదేశాలలో సృష్టించబడ్డాయి. వెస్పాసియన్ తరువాత చక్రవర్తి అయ్యాడు. గిరిజన స్థావరాలను స్వాధీనం చేసుకోవడానికి తన సైన్యాన్ని నైరుతి వైపుకు పంపాడు. ఈ సమయంలోనే లోండినియం వంటి నగరాలు నిర్మించబడ్డాయి. తరువాత దీనిని లండన్ అని పిలుస్తారు. రోమన్లు తిరుగులేని శక్తిగా కనిపించినప్పటికీ బ్రిటన్లు వారిని ప్రతిఘటిస్తూనే ఉన్నారు. కారిడికస్ అని పిలువబడే సెల్టిక్ తెగ సభ్యుడు రోమన్లతో పోరాడటానికి సమూహాలు మరియు తిమింగలాలను ఒప్పించగలిగాడు. కాని అతను పట్టుబడ్డాడు. అతను బందిఖానా నుండి తప్పించుకోగలిగాడు మరియు బ్రిగాంటిస్ అని పిలువబడే పురాతన బ్రిటన్లచే పరిపాలించబడిన ప్రాంతానికి పారిపోయాడు. కాని రాణి అతన్ని తిరిగి రోమన్లకు అప్పగించాలని నిర్ణయించుకుంది. కారిడికస్ అతని కుటుంబంతో పాటు ఖైదీలుగా తిరిగి రోమ్కు పంపబడ్డాడు మరియు ఆశ్చర్యకరంగా క్లాడియస్ మరణం నుండి తప్పించబడ్డాడు. బోడికా రోమన్ మిత్రుడు మరియు ఎస్సేనే తెగ యొక్క క్లయింట్ రాజు అయిన ప్రసుడికస్ భార్య సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. ఆమె భర్త మరణించిన తరువాత అతని రాజ్యంలో సగం రోమన్లకు ఇవ్వవలసి ఉండగా బోడికా మిగిలిన సగం పాలించవలసి ఉంటుంది.
రోమ్ దేశద్రోహిగా వర్గీకరించబడిన వారితో రాజ్యాన్ని పంచుకోవడంలో సంతోషించలేదు మరియు మొత్తం దోచుకోవాలని నిర్ణయించుకున్నారు. వారు అన్నింటినీ కలిగి ఉండకపోతే ఎవరూ పొందలేరు. బోడికా తన సైన్యాన్ని లొండినియంకు పంపడం ద్వారా ప్రతీకారం తీర్చుకుంది. అక్కడ పట్టణాలు దోచుకుని కాల్చబడ్డాయి. రోమన్ల ప్రకారం తిరుగుబాటు ఫలితంగా 70,000 మంది రోమన్లు చంపబడ్డారు. బోడికా మరియు ఆమె దళాలు చివరికి ఓడిపోయినప్పటికీ రోమన్ గవర్నర్ గైయస్ సూటోనియస్ పౌలినస్ నైపుణ్యానికి ధన్యవాదాలు. బోడికా రోమన్లకు లొంగిపోవడమే కాకుండా విషంతో తన జీవితాన్ని ముగించుకున్నట్లు నమ్ముతారు. సామ్రాజ్యాన్ని వ్యతిరేకించే వారి మతం కోసం లక్ష్యంగా చేసుకున్న ఆంగ్లేసిలోని డ్రూయిడ్ కోటను రోమన్లు ఓడించారు. ఈ నిర్ణయం రోమన్లు బ్రిటన్ను పాలించే విధానంలో గొప్ప మార్పును చూసే చక్రవర్తి స్థానంలో టర్పిలియనస్ను నియమించారు. చివరికి బ్రిటన్ రోమన్ సంస్కృతిలోకి ప్రవేశించింది మరియు బ్రిటన్లో నివసిస్తున్న రోమన్ల రాజధానిగా మారిన లండన్తో సహా గతంలో కొల్లగొట్టబడిన పట్టణాలు మరియు స్థావరాలు పునర్నిర్మించబడ్డాయి. పన్నులు ప్రవేశపెట్టబడ్డాయి. మైనింగ్ పద్ధతులు మెరుగుపరచబడ్డాయి. పశువుల మరియు ధాన్యం ఉత్పత్తి 10 రెట్లు పెరిగింది మరియు బానిసలతో సహా వాణిజ్య పరిశ్రమ అభివృద్ధి చెందింది. ఈ సమయంలోనే లండన్, యార్క్ మరియు వెల్ష్ సరిహద్దు వంటి కీలక ప్రదేశాలను కలుపుతూ దేశవ్యాప్తంగా రోడ్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ ఆవిష్కరణ విలువైన వాణిజ్య నెట్వర్క్లను నిర్మించింది మరియు రాజధాని యొక్క సంపదను పెంచింది. రోమన్లు నియంత్రణ విషయానికి వస్తే ఇంకా పూర్తి కాలేదు. అయినప్పటికీ వారు తరువాత ఉత్తర వేల్స్లోకి వెళ్లారు. అలాగే ఐర్లాండ్పై దాడి చేయడానికి ప్రయాణించారు. రోమన్లు తమ సంస్కృతిని బ్రిటన్లో అమలు చేశారు. యాంఫిథియేటర్లు, రోమన్ స్నానాలు మరియు దాని నివాసులకు లాటిన్ బోధించారు. 130 సంవత్సరం నాటికి ఖండం అంతటా బలీయమైన సైనిక దండులు నిర్మించబడ్డాయి మరియు రోమన్లు అనాగరికులుగా పరిగణించబడే సమూహాలచే పాలించబడిన ఇతర భూభాగాలు రోమన్ విస్తరణలో సహాయం చేయడానికి బాల్కన్లు ప్రోత్సహించబడ్డాయి. బ్రిటన్ చివరికి సగానికి విభజించబడింది. దీనిని బ్రిటానియా సుపీరియర్ మరియు బ్రిటానియా ఇన్ఫీరియర్ అని పిలుస్తారు. మరింత సమర్థవంతంగా పాలించటానికి రోమన్ల సమస్య ఏమిటంటే వారు ఎంత ఎక్కువ విస్తరిస్తారు, వారు ఇతర శత్రువుల నుండి ఎక్కువ శ్రద్ధ పొందారు. ఈ ద్వీపం పిక్స్ ఆఫ్ స్కాట్లాండ్, స్కాట్స్ ఆఫ్ ఐర్లాండ్ మరియు జర్మనీ నుండి ప్రయాణించిన సాక్సన్స్ నుండి దాడులను చూసింది. కొంతకాలానికి విజయవంతమైన తిరుగుబాటు రాజ్యాన్ని రోమ్ నుండి వేరు చేయడానికి దారితీసింది. అయినప్పటికీ అది 296 సంవత్సరంలో తిరిగి స్వాధీనం చేసుకుంది. 4వ శతాబ్దం చివరి నాటికి మరియు ఖండంలో క్రైస్తవ మతం ఆవిర్భావంతో రోమన్లు నెమ్మదిగా ఐరోపాపై నియంత్రణను కోల్పోయారు. ధాన్యం వంటి ఆహార వనరుల కొరత రోమన్ సామ్రాజ్యానికి ముగింపు పలికింది. చివరి చక్రవర్తులు ఉపసంహరించుకోవడంతో బ్రిటిష్ నగరాలకు పౌరులు ఇప్పుడు తమను తాము రక్షించుకోవాల్సిన సందేశాన్ని అందించారు. చివరకు సామ్రాజ్యం పతనమైనట్లే. ఇక్కడే స్థానిక ప్రభుత్వాలు సృష్టించబడ్డాయి. ఎక్కువ శతాబ్దాలుగా పాలించిన రోమన్ న్యాయాధికారులను పడగొట్టారు. బ్రిటన్ ఇకపై రోమ్లో భాగం కానప్పటికీ వారి సంస్కృతి కొనసాగింది మరియు నేడు మన చుట్టూ చూస్తున్న దేశాన్ని ఆకృతి చేసింది. తరువాతి దశాబ్దాలలో మత విశ్వాసులు క్రైస్తవులతో పోరాడారు. ఐర్లాండ్ మరియు స్కాట్లాండ్ నుండి సాక్సన్లు ఆంగ్ల తీర నగరాలపై దాడి చేశారు మరియు ఐరోపా చీకటి యుగం అని పిలవబడేది. బ్రిటన్ చిన్న రాజ్యాలుగా విడిపోయింది మరియు తిరోగమన దశ ప్రారంభమైంది. బ్రిటన్ కొంతమంది నిజంగా బలీయమైన శత్రువులను చూసింది. వారి అత్యంత సవాలుగా ఉన్న శత్రువు వారు రావడం చూడలేదు. ఉత్తర సముద్రం మరియు 793వ సంవత్సరంలో కూలుతున్న అలల నుండి స్కాండినేవియా నుండి ఒక నాస్ ప్రజల సమూహం బ్రిటన్ ఒడ్డుకు చేరుకుంది. ఈ ఆక్రమణదారులు చేసిన మొదటి పెద్ద హింసాత్మక సంఘటన క్రైస్తవ మఠాన్ని దోచుకోవడం. ఇది వైకింగ్ల 300 ఏళ్ల యుగానికి నాంది పలికింది. ఎక్కువ పొడవాటి పడవలు రావడంతో అనాగరిక ఆక్రమణదారులు ఇంగ్లాండ్, స్కాట్లాండ్ మరియు ఐర్లాండ్ చుట్టూ ఉన్న తీర స్థావరాలపై దాడి చేయడం ప్రారంభించారు. చివరికి పురాణ రాజ్ఞ లోథ్బ్రోక్ కుమారుడు ఎవర్ ది బోన్లెస్ ద్వీపాన్ని దోచుకోవడానికి బదులుగా ఆ ద్వీపంలో మూలాలను తీయడానికి ఇది సమయం అని నిర్ణయించుకున్నాడు. ఈ ఆక్రమణదారుల సమూహం గ్రేట్ హీథేన్ ఆర్మీగా పిలువబడుతుంది. 865వ సంవత్సరంలో సైన్యం బ్రిటన్లోని 4 రాజ్యాలలో ఒకటైన తూర్పు ఆంగ్లియాకు చేరుకుంది. యోధుల భయంతో తూర్పు ఆంగ్లియా రాజు ఎడిమిన్ అమరవీరుడు హింస, దోచుకోవడం మరియు స్వాధీనం చేసుకోవడం నుండి తప్పించుకోవడానికి యోధుల సౌకర్యాలు, గుర్రాలు మరియు ఆశ్రయాన్ని అందించాడు. ఓటమి తరువాత ఎడిమిన్ అమరవీరుడు బంధించబడ్డాడు
బహుశా హింసించబడ్డాడు మరియు చంపబడ్డాడు. 870 నాటికి ఇతర 4 రాజ్యాలలో ఒకటైన నార్తంబ్రియా యొక్క రాజధాని యార్క్ను స్వాధీనం చేసుకోవడానికి వైకింగ్లకు కేవలం 2 సంవత్సరాలు పట్టింది. వెసెక్స్ మినహా అన్ని రాజ్యాలు వైకింగ్లచే విజయవంతంగా స్వాధీనం చేసుకున్నాయి. ఈ సమయంలో నార్స్ సైన్యానికి నాయకత్వం వహిస్తున్నది డానిష్ యుద్ధవీరుడు గుత్రమ్ ది ఓల్డ్. ఆల్ఫ్రెడ్ ది గ్రేట్ వెసెక్స్ రాజుగా కొనసాగుతుండగా 2 దళాలు 878లో రక్తపాత యుద్ధంలో కలుసుకున్నాయి. దీనిని ఎడింగ్టన్ యుద్ధం అని పిలుస్తారు. ఇక్కడ ఆల్ఫ్రెడ్ ది గ్రేట్ విజయం సాధించాడు. ఇది 2 వర్గాలు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి దారితీసింది. ఇది విచిత్రమైన సంఘటనలలో వెడ్మోర్ ఒప్పందంగా ప్రసిద్ధి చెందింది. కింగ్ ఆల్ఫ్రెడ్ అతని గాడ్ఫాదర్గా మారడంతో గుత్రమ్ బాప్తిజం పొందడం ఒప్పందం యొక్క అవసరాలలో ఒకటి. వైకింగ్లు వెసెక్స్ను విడిచిపెట్టి తిరిగి రాకూడదని కూడా ఆదేశించారు. వెంటనే ఇద్దరు పాలకులు సరిహద్దులను నిర్వచించే మరో ఒప్పందం చేసుకున్నారు మరియు 2 వర్గాల మధ్య వాణిజ్య మార్గాలను తెరిచారు. అనేక సంవత్సరాలుగా వైకింగ్ ఆచారాలు లండన్తో సహా వారి యాజమాన్యంలోని భూభాగాల్లో పూర్తిగా ప్రభావం చూపాయి. ఈ భూమిని డీన్ లాంగ్ అని పిలుస్తారు. డెర్బీ, లెస్టర్, లింకన్, నాటింగ్హామ్ మరియు స్టాన్ఫోర్డ్ వారి నియంత్రణలో అత్యంత ముఖ్యమైన పట్టణాలుగా మారాయి. ఈ 5 బారోగ్లను 5 డానిష్ సైన్యాలు పాలించాయి. అన్నీ వైకింగ్ ఉన్నత వర్గానికి చెందిన యాల్ నియంత్రణలో ఉన్నాయి. దాదాపు 1 శతాబ్దం పాటు వైకింగ్లు మరియు ఆంగ్లో-సాక్సన్లు సామరస్యంగా జీవించారు. వర్తకం చేస్తూ, పనిచేస్తూ, వ్యతిరేక వర్గాలతో సంభోగం చేశారు. ఈ రోజు మనం ఉపయోగించే చాలా పదాలు పాత వైకింగ్ భాష నుండి వచ్చాయి. ఎస్కేతో మొదలయ్యే పదాలు ఎస్కే వంటివి. పాత నార్స్ నుండి ఉద్భవించిన ఇతర పదాలు వైకింగ్ పదం ఉగ్లిగు నుండి ఉద్భవించిన అగ్లీ అనే పదం, కుస్పోండి నుండి వచ్చిన భర్త, గిప్ నుండి వచ్చిన బహుమతి, గుడ్డుగా మారిన ఎయిజీ మరియు గురువారం, ఇది మిడ్వీక్ కోసం వైకింగ్ పదం నుండి వచ్చింది. థోర్స్ డాగర్ లేదా థోర్స్ డే అని పిలుస్తారు. ఇది ఆంగ్ల భాషలో చట్టం అనే పదాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా తప్పు అనే పదాన్ని కూడా అభివృద్ధి చేసిన న్యాయ వ్యవస్థపై వైకింగ్ బలమైన విశ్వాసం. ఇది వారి నమ్మకాల విషయానికి వస్తే ఆమోదయోగ్యం కానిదిగా భావించే వాటి నుండి వేరు చేయడంలో వారి నమ్మకాన్ని వ్యక్తపరుస్తుంది. ఆల్ఫ్రెడ్ ది గ్రేట్ తన రాజ్యంలో కోటలు మరియు ఇతర రకాల రక్షణలను నిర్మించడానికి శాంతి సమయాన్ని ఉపయోగించగా, అతని కుమార్తె అథోల్ ఫ్లాట్ వైకింగ్లకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి బలమైన కోటలను ఉపయోగించింది. ఆమె భర్త 911వ సంవత్సరంలో మరణించిన తర్వాత ఆమె మెస్సియా రాజ్యంపై నియంత్రణ సాధించింది. ఆ తర్వాత ఆమెకు లేడీ ఆఫ్ ది మెస్సియన్స్ అనే పేరు వచ్చింది. వైకింగ్ పాలనలో ఉన్న 5 బారోగ్లు చివరికి ఓడిపోయాయి మరియు 954లో చివరి నార్డ్ కింగ్, లెజెండరీ ఎరిక్ బ్లడ్యాక్స్ నార్తంబ్రియా ప్రాంతం నుండి బలవంతంగా బయటకు పంపబడ్డాడు. దీనితో ఇప్పుడు ఇంగ్లండ్గా పిలవబడే డైన్లా యుగం ముగిసింది. వైకింగ్ పాలన అణిచివేయబడినప్పటికీ వెనక్కి వెళ్లిన వారు ఇంటికి పిలిచిన భూమితో పూర్తి కాలేదు. 1013 సంవత్సరంలో స్వైన్ ఫోర్ట్బియర్డ్ మరియు అతని వైకింగ్ యోధుల బృందం తిరిగి వచ్చారు. ఆ నాయకుడు ఇంగ్లాండ్కు మొదటి డానిష్ రాజు అవుతాడా? రాజు మరణం తరువాత అతని కుమారుడు కానిడ్ ది గ్రేట్ అతను 1035లో మరణించే వరకు బాధ్యతలు స్వీకరించాడు. స్టాంఫోర్డ్ బ్రిడ్జ్ యుద్ధం అని పిలువబడే ఒక సంఘర్షణలో కింగ్ హెరాల్డ్ 1066లో నార్వే రాజు హెరాల్డ్ హార్డ్రానాను విజయవంతంగా అడ్డుకోవడంతో వైకింగ్ల పాలన ముగిసింది. ఈ సమయంలో వైకింగ్ ఆక్రమణదారులు ఇంగ్లాండ్ నుండి శాశ్వతంగా బహిష్కరించబడ్డారు. అయినప్పటికీ వారి వారసత్వం వారి వారసుల DNA లోపల ఈనాటికీ జీవిస్తోంది. మధ్య యుగం మరియు వైకింగ్ యుగం అతివ్యాప్తి చెందాయి. ఈ కాలం సుమారు 400 సంవత్సరంలో మొదలై 1000 సంవత్సరాలకు పైగా కొనసాగుతుంది. 1485లో ముగుస్తుంది. ఈ కాలం ప్రారంభ, అధిక మరియు చివరి మధ్య యుగాలుగా 3 విభాగాలుగా విభజించబడింది. 1066లో ఈ 2 సమూహాల పతనం తర్వాత మేము ఇప్పటికే ప్రారంభ మధ్య యుగాలను వైకింగ్స్ మరియు ఆంగ్లో-సాక్సన్స్ పాలనతో కవర్ చేశాము. నోర్డ్ పాలకుడు కింగ్ హెరాల్డ్ హార్డ్రానా మరియు ఎడ్వర్డ్ ది కన్ఫెసర్ ఓటమి తరువాత హేస్టింగ్స్ యుద్ధంలో నార్మన్ల చేతిలో ఓటమి. వారి కాలంలో ఆంగ్లో-సాక్సన్ కాలం ముగిసినప్పటికీ వారు తమ స్థావరాలకు పురోగమించడంలో గొప్ప పురోగతి సాధించారు. కుటుంబాలు చిన్న పిల్లల నుండి వారి తాతామామల వరకు వారి తరాల వారందరికీ నివసించడానికి ఒకే ఇంటిని నిర్మించడం ప్రారంభించాయి. ఈ గృహాలు చెక్కతో తయారు చేయబడ్డాయి మరియు వాటిని పొడిగా మరియు వెచ్చగా ఉంచడానికి గడ్డితో కప్పబడి ఉంటాయి.
వారి కమ్యూనిటీకి కేంద్ర బిందువుగా ఉన్న గ్రాండ్ హాల్తో అన్ని ఇళ్లు దగ్గరగా నిర్మించబడ్డాయి. ఇంటి హృదయాన్ని పొయ్యి అని పిలుస్తారు. ఇది ఆహారాన్ని వండడానికి, కాంతి మూలాన్ని అందించడానికి మరియు కుటుంబాన్ని వెచ్చగా ఉంచడానికి ఉపయోగించే అగ్ని. ఆంగ్లో సాక్సన్లు కేవలం గృహాలు మాత్రమే కాదు, భూమి యొక్క వ్యవసాయాన్ని మెరుగుపరిచారు. నిజానికి ఈ కాలంలో పని యొక్క ప్రధాన రూపం వ్యవసాయం. ఇందులో పంటల పెంపకం, జంతువులను తయారు చేయడం మరియు వ్యాపారం చేయడం, అలాగే ఎక్కువ వ్యవసాయ భూములను సృష్టించడం మరియు కొత్త భవనాలను నిర్మించడం కోసం చెట్లను నరికివేయడం వంటివి ఉన్నాయి. ఈ సమయంలో పిల్లలను కూడా పనిలో ఉంచారు. వారు ఆవులు మరియు గొర్రెలను మేపుతారు. వారు శిక్షణ పొందిన మరియు సంరక్షించే కుక్కల సహాయంతో. ఆంగ్లో సాక్సన్ కమ్యూనిటీలలో చాలా నైపుణ్యం కలిగిన వృత్తులు కూడా ఉన్నాయి. వీరిలో ఆయుధాల నుండి పనిముట్లు వరకు ప్రతిదీ తయారు చేసే కమ్మరి, ఫర్నిచర్, బండ్లు మరియు గిన్నెలను నిర్మించే వడ్రంగులు, బూట్లు తయారు చేయడానికి తోలును ఉపయోగించే చెప్పులు కుట్టేవారు మరియు అందమైన వస్తువులను రూపొందించడానికి విలువైన లోహాలను ఉపయోగించే నగల వ్యాపారులు ఉన్నారు. సంపన్నులతో వ్యాపారం చేయవచ్చు. వాస్తవానికి నాగలిని కనుగొన్నది ఆంగ్లో సాక్సన్స్. ఇది వ్యవసాయం చేసే విధానాన్ని పూర్తిగా మార్చింది. మచ్చిక చేసుకున్నప్పుడు గుర్రం ఎద్దుల కంటే మట్టిలో నాగలిని లాగడం చాలా మెరుగ్గా చేయగలదని, వాటి సమయం ముగియకుండానే వ్యవసాయ ప్రక్రియను విపరీతంగా వేగవంతం చేస్తుందని వారు కనుగొన్నారు. ఆంగ్లో నార్మన్లు వేళ్లూనుకోవడంతో నార్మాండీ రాజవంశం విలియం ఒకటితో ప్రారంభమైంది. అతను విలియం ది కాంకరర్ అని కూడా పిలువబడ్డాడు. అతను సెప్టెంబర్ 9, 1087న మరణించే వరకు ఇంగ్లాండ్ను పాలించాడు. శక్తివంతమైన రోమన్ సామ్రాజ్యంతో కూడా ఇంగ్లాండ్పై దాడి చేయడం అంత తేలికైన విషయం కాదు. పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికి పోరాడుతున్నారు. ఇది విలియంను హీరోగా ప్రకటించింది. ఇది అతనిని మిగిలిన యూరప్ అంతటా చాలా దృష్టిని ఆకర్షించింది. అతని పాలనలో ఖండం యొక్క ప్రకృతి దృశ్యం మరోసారి నాటకీయంగా మారిపోయింది. మొదటి రాతితో నిర్మించిన నార్మన్ కోట వేల్స్లో నిర్మించబడింది. ఇతరులు ద్వీపం అంతటా వాటిని చేరారు. వాస్తవానికి నార్మన్లు వేల్స్లో ఎక్కువ భాగం దాడి చేసి, తమను వ్యతిరేకించే ఎవరికైనా వ్యతిరేకంగా బలమైన కోటలను స్థాపించడానికి వారి కోటలను నిర్మించారు. నార్మన్లు ఇంగ్లండ్కు అందమైన రాతి శిల్పకళను తీసుకువచ్చారు. ఇందులో ఉత్కంఠభరితమైన కాంటర్బరీ కేథడ్రల్ కూడా ఉంది. ఇది 1077లో పూర్తయింది. లండన్ టవర్ 1078లో పూర్తయింది. 1096లో స్థాపించబడిన ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం మరియు కమిషన్ ఆఫ్ ది డూమ్స్డే బుక్ రికార్డు చేసింది. ఇంగ్లండ్ మరియు వేల్స్లోని కొన్ని ప్రాంతాలలో భూమి మదింపు. విలియంను నార్మన్లు గొప్ప పాలకుడిగా పరిగణించగా, దేశంలో అమలు చేయబడిన భూస్వామ్య వ్యవస్థ అంటే ఆంగ్లో సాక్సన్ భూస్వాములు మరియు రైతులు ఇప్పుడు రైతులుగా ఉన్నారు. వారిపై ఉన్న పాలక శక్తి కోసం పని చేస్తున్నారు. వారి వారసత్వం, కృషి మరియు సంపద నుండి వారు తొలగించబడ్డారు. భూస్వామ్య వ్యవస్థ మునుపటి యజమాని యొక్క భూమిలో 1/4 విలియం ది కాంకరర్కు ఇవ్వబడింది. అయితే మరో పావు భూమి చర్చ్ ఆఫ్ రోమ్కు విరాళంగా ఇవ్వబడింది. భూమి యొక్క అవశేషాలు ఉన్నత హోదాను కలిగి ఉన్న విలియంకు విధేయులుగా ఉన్న ప్రజలకు ఇవ్వబడ్డాయి. ప్రతిఫలంగా విలియంకు ఎప్పుడైనా అవసరమైతే ఈ ప్రాంతంలో నివసించే వారి నుండి సైన్యాన్ని సృష్టించే బాధ్యతను ఈ వ్యక్తులకు అప్పగించారు. అయితే ఈ గొప్ప జానపదుల కోసం ఉద్యోగం వారి క్రింద ఉంది. ఇది వారిని రిక్రూట్మెంట్ మరియు శిక్షణ కోసం నైట్లను ఉంచడానికి దారితీసింది. కిరీటం దొంగిలించిన రైతులు ఈ విధి నుండి తప్పించుకోలేదు. వారు భటులకు విధేయతతో ప్రమాణం చేయవలసి వచ్చింది. వ్యవసాయంలో వారి పురోగతితో వారు 8 ఏళ్లలో పండించిన ఆహారంలో మరింత వైవిధ్యం వచ్చింది. నార్మన్లు ఆహారాన్ని ఇష్టపడేవారు. తృణీకరించారు. తరచుగా కారవే గింజలు, అల్లం, ఏలకులు, మిరియాలు మరియు జాజికాయలతో వండేవారు. నార్మన్లు క్రిస్మస్ జరుపుకుంటారు కాబట్టి ఈ పదార్థాలను వారి సాంప్రదాయ శీతాకాలపు భోజనంలో చేర్చారు. సమాజంలోని సంపన్నులు నెమళ్లు, అడవి పంది, జెల్లీలు మరియు సీతాఫలాలతో కూడిన గొప్ప విందులను కలిగి ఉంటారు. రైతులు తినే సాధారణ ఆహారాలు సాల్టెడ్ లేదా పిక్లింగ్ ఫుడ్స్ అంటే పిక్లింగ్ హెర్రింగ్స్, బేకన్ మరియు వెజిటబుల్ బ్రూట్లు, ఎందుకంటే అవి గడువు ముగియడానికి ఎక్కువ సమయం పడుతుంది. భూమి యొక్క గొప్ప సభ్యులు తమ విందులను ద్రాక్షారసంతో కడుక్కోగా, రైతులు బలమైన అనారోగ్యాలను తాగారు. 11 నుండి 13వ శతాబ్దాల వరకు విస్తరించిన మధ్య యుగాల యొక్క అధిక మరియు చివరి కాలాలు దేశంపై ప్రతికూల ప్రభావం చూపే గొప్ప మార్పును చూసింది.
భూస్వామ్య వ్యవస్థ వర్గ వ్యవస్థలలో భారీ సామాజిక మార్పులను ప్రోత్సహించింది. అయితే తిరుగుబాటు సామూహిక తిరుగుబాటును చూసింది. అయితే పునరుజ్జీవనోద్యమం యొక్క పరిచయం కళాత్మక వ్యక్తీకరణ మరియు కథలను ప్రవేశపెట్టింది. ఇది చివరికి విలియం షేక్స్పియర్ మరియు క్రిస్టోఫర్ మార్లో వంటి ప్రసిద్ధ నాటక రచయితలకు సాధారణ ప్రజలకు చెప్పడానికి సాధనాలను ఇచ్చింది. రాజకీయ లేదా శృంగార కథలు గతంలోని నిజ జీవిత సంఘటనల నుండి తరచుగా ప్రేరణ పొందాయి. ఈ కాలాన్ని సాహిత్యం మరియు ఆధునిక మీడియా రొమాంటైజ్ చేసింది. ఈ కాలాన్ని ఎర్రటి కన్యలు, కళ్ళు చెమ్మగిల్లించే విందులు, భూమి యొక్క ప్రజలను చూసే గంభీరమైన కోటలు మరియు గుర్రపు గుర్రంపై ధైర్యంగా యుద్ధంలో దూసుకుపోతున్న భటులతో కాలాన్ని చిత్రీకరిస్తుంది. నిజానికి ఇది చాలామంది ప్రజలకు కష్టమైన మరియు ప్రమాదకరమైన జీవితం. చివరికి విలియం ది కాంకరర్ యొక్క అనేక మంది కుమారులు సింహాసనంపై గడిపిన తర్వాత విలియం ది కాంకరర్ యొక్క మనవడు స్టీఫెన్ ఆఫ్ బ్లోయిస్ 1135 సంవత్సరంలో రాజు అయ్యాడు. ఇది బ్రిటన్లో అన్నార్ కింగ్ అని పిలువబడే భారీ అంతర్యుద్ధాన్ని ప్రారంభించింది. ఇది 1138 నుండి కొనసాగింది. 1154 ఈ సంఘర్షణకు బ్లోయిస్ కజిన్ ఎంప్రెస్ మటిల్డా యొక్క స్టీఫెన్ నాయకత్వం వహించారు. ఆమె కిరీటాన్ని తన నిజమైన వారసత్వంగా విశ్వసించింది. బ్రిటన్లో నివసించే ప్రతి ఒక్కరికీ ఈ సమయం చాలా కష్టం. సంపన్న ప్రభువుల నుండి పేద రైతుల వరకు ప్రజలు అనుమానాస్పదంగా మరియు నిరాశకు గురయ్యారు. ఇది అణచివేతకు మరియు దుర్వినియోగానికి దారితీసింది. విలువైన సమాచారం కోసం చాలామంది అమాయకులను హింసించారు మరియు విచారించారు. మరికొందరు వారి కుటుంబాల కోసం డబ్బు సంపాదించడానికి వస్తువులు మరియు బంగారం దొంగిలించారు. చాలా మందికి ఏమీ లేకుండా పోయింది. ఇది కుటుంబాలు ఆకలితో మరణానికి దారితీసింది. 1154లో స్టీఫెన్ ఆఫ్ బ్లోయిస్ మరణించినప్పుడు ఎంప్రెస్ మటిల్డా కుమారుడు హెన్రీ II సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు అంతర్యుద్ధం ముగిసింది. హెన్రీ II యొక్క పాలన చాలా శాంతియుతమైనది. ఇది కాంటర్బరీ ఆర్చ్ బిషప్ థామస్ బెకెట్తో అతని స్నేహం ద్వారా బలపడింది. ఇద్దరు కలిసి ఇంగ్లండ్ ప్రజలపై మరియు వారి మతంపై అధికారం కలిగి ఉన్నారు. దురదృష్టవశాత్తు కాంటర్బరీ కేథడ్రల్ లోపల థామస్ బెకెట్ను హత్య చేయాలని హెన్రీ ఆదేశించడంతో స్నేహం ఎక్కువ కాలం జీవించలేదు. 12వ శతాబ్దంలో ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛ సంక్లిష్టంగా ఉంది. కొంతమంది పురుషులు భూమి యాజమాన్యంతో అనుసంధానించబడ్డారు, కానీ ప్రభువుకు చెల్లించవలసి వచ్చింది. మరికొందరు అద్దె మాత్రమే చెల్లించారు, కానీ భూమికి బాకీ లేదు. మరికొందరు వారు నివసించిన భూమికి అద్దె చెల్లించాల్సి ఉండగా, మాస్టర్కు సేవ చేయవలసి ఉండగా మధ్యలో తమను తాము కనుగొన్నారు. ఏ సమయంలోనైనా ఎవరైనా తమ పన్నులు చెల్లించలేకపోతే వారు ఆ ప్రాంతాన్ని పట్టించుకొని మాస్టర్కు సమాధానం చెప్పాలి. సెర్ఫ్లు అని పిలవబడే స్వేచ్ఛారహిత వ్యక్తులు తమ బాధ్యత నుండి విముక్తి పొందగలిగినప్పటికీ నియంత్రణ నుండి తప్పించుకోవడానికి మరొక మార్గం ఏమిటంటే మరొక బరోకి తప్పించుకుని 1 సంవత్సరం మొత్తం అక్కడ నివసించడం. అయితే పారిపోయిన వ్యక్తి అంతకు ముందు పట్టుబడితే ఆ వ్యక్తిని కొట్టి జైలులో పెట్టే హక్కు మానేర్ ప్రభువుకు ఉంది. 1199లో సింహాసనాన్ని అధిష్ఠించిన కింగ్ జాన్ ఆంగ్లేయుల చరిత్రలో అత్యంత క్రూరమైన పాలకులలో ఒకడు. అతను అత్యాశ, హింసాత్మక మరియు నిరంకుశుడు. అతను తన ప్రజల హృదయాలలో భయాన్ని కలిగించాడు, పన్నులు పెంచాడు. తద్వారా అతను ప్రతి ఒక్కరినీ అదుపులో ఉంచడానికి కిరాయి సైనికులను నియమించడానికి లాభాన్ని ఉపయోగించుకుంటాడు. కింగ్ జాన్ యొక్క కోపం నుండి ఎవరూ తప్పించుకోలేదు. పోప్ కూడా రాజు యొక్క తప్పు ముగింపులో తనను తాను కనుగొన్నాడు. 1208లో పోప్ ఇన్నోసెంట్ III రాజు సూచించిన అభ్యర్థులను విస్మరించాలని నిర్ణయించుకున్న తర్వాత స్టీఫెన్ లాంగ్టన్ అనే వ్యక్తిని కాంటర్బరీ ఆర్చ్ బిషప్గా అంగీకరించడానికి జాన్ నిరాకరించాడు. సంబంధం లేకుండా బ్రిటన్ యొక్క చర్చి గంటలు తప్పు కాదు, మరియు చర్చి ప్రజలను పాతిపెట్టడం మానేసింది. అయితే కింగ్ జాన్ ఇప్పటికీ స్టీఫెన్ లాంగ్టన్ పాత్రను స్వీకరించడానికి అనుమతించలేదు. దీని ఫలితంగా పోప్ కింగ్ జాన్ను బహిష్కరించాడు. ఇది అతని పట్ల వారి విధేయత యొక్క ప్రమాణం నుండి అన్ని ఆంగ్ల సబ్జెక్టులను విడిచిపెట్టింది. దీనివలన అతను వారిపై మొత్తం అధికారాన్ని కోల్పోయాడు. కింగ్ జాన్కు ఈ దెబ్బదేశంలో తిరుగుబాటుకు దారితీసింది మరియు ఫ్రాన్స్ రాజు ఇంగ్లాండ్ పాలనను సవాలు చేయడానికి గందరగోళాన్ని ఉపయోగించాడు. తిరుగుబాటుతో కింగ్ జాన్ మాగ్నా కార్టా అనే చాలా ముఖ్యమైన చార్టర్పై సంతకం చేయవలసి వచ్చింది. దేశం అనేక చట్టాలు మరియు న్యాయాలకు కట్టుబడి ఉంటుందని అంగీకరించింది. వాటిలో 4 నేటికీ ఉన్నాయి. ఇవి 4 అలమారాలు. వేరే ఎంపిక లేకుండా పూర్తి స్వింగ్లో ఫ్రెంచ్ దండయాత్ర,
కింగ్ జాన్ చివరికి స్టీఫెన్ లాంగ్టన్ను కాంటర్బరీ ఆర్చ్ బిషప్గా అంగీకరించాడు. ఈ నిర్ణయం దేశం యొక్క దళాలు మళ్లీ రాజుకు కట్టుబడి ఉండటానికి దారితీసింది. ఇది బెల్జియంలో ఉన్న ఫ్లాండర్స్ తీరంలో ఫ్రెంచ్ సైన్యాన్ని ఓడించడానికి వీలు కల్పించింది. 1265లో కింగ్ హెన్రీ III దేశంలోని పౌరులకు విపరీతమైన వ్యతిరేకతను కలిగి ఉన్నాడు. రాజ్యం యొక్క పాలనలో ఏదైనా చెప్పగలడు. ఎర్ల్ ఆఫ్ లీసెస్టర్, సిమోన్ డి మోంట్ఫోర్ట్ భిన్నంగా ఆలోచించి రాజును వ్యతిరేకించాడు. మాగ్నా కార్టా దేశంలోని ప్రముఖ చట్టాలకు పునాది వేయగా, సిమోన్ డి మోంట్ఫోర్ట్ ఇంగ్లండ్లోని మొదటి పార్లమెంటును సృష్టించి సగటు వ్యక్తి తరపున మాట్లాడే వ్యక్తులను ఎన్నుకున్నారు. ఈ రోజు మాదిరిగానే పార్లమెంట్ ప్రతినిధులకు ఖర్చులు పెట్టారు. 1298లో పన్నుల నియంత్రణ పార్లమెంటుకు ఇవ్వబడింది. సంస్థను బలోపేతం చేసింది. బ్రిటిష్ చరిత్రలో అత్యంత వినాశకరమైన మహమ్మారి ఒకటి బ్లాక్ ప్లేగు. ఇది 1347లో జనాభాను నాశనం చేసింది. వాస్తవానికి మొత్తం ఐరోపా అంతటా 200 మిలియన్లకు పైగా ప్రజలు వైరల్ వ్యాధితో మరణించారు. వారిలో 1.5 మిలియన్ల మంది బ్రిటన్ నుండి వచ్చారు. ప్రారంభ ఆంగ్ల ప్లేగు 3 సంవత్సరాల పాటు కొనసాగింది. 1350లో ముగిసింది. ఆ తర్వాత వచ్చిన 50 సంవత్సరాలలో ఈ వ్యాధి అనేకసార్లు తిరిగి పుంజుకుంది. చాలా సంవత్సరాలుగా ప్లేగు ఎలుకల ద్వారా వ్యాపిస్తుందని నమ్ముతారు. కానీ ఇప్పుడు ఇది గాలిలో వ్యాపించే వ్యాధి అని నమ్ముతారు. ఇది సోకిన వారిని కొద్ది రోజుల్లోనే చంపేస్తుంది. చాలా మంది పేదలు ఒకరితో ఒకరు సన్నిహితంగా జీవిస్తున్నందున పెసెంట్లు చాలా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. మునుపెన్నడూ లేని విధంగా ప్రజలు చనిపోతున్న కారణంగా కుళ్ళిన శవాలు వీధిలో కుప్పలుగా మిగిలిపోయాయి. ఆనాటి ఆదిమ శాస్త్రం ప్లేగుకు ఎటువంటి నివారణ లేదా నివారణను అందించలేదు. రైతు కూలీలు వ్యాధి బారిన పడిపోవడంతో పొలాలను ఆశ్రయించి పంటలు పండించే వారిని వెతకడం కష్టతరంగా మారింది. ఇది ఆకలి చావులకు దారితీసింది మరియు మొత్తం గ్రామాలను నాశనం చేసింది. వారు చాలా డిమాండ్లో ఉన్నందున చాలా మంది రైతు కార్మికులు పరిస్థితిని సద్వినియోగం చేసుకున్నారు. అధిక వేతనం పొందేందుకు దేశం చుట్టూ తిరిగారు. రైతులు ఇప్పుడు తమను తాము మెరుగుపరుచుకోగలుగుతున్నారనే వాస్తవం ప్రభుత్వానికి నచ్చలేదు మరియు ఎక్కువ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నవారు ఏమీ నిర్ణయించుకుంటారు. అధిక జీతంతో కూడిన ఉద్యోగాల కోసం ప్రయాణిస్తున్న వారిని ఆపడానికి ప్రయత్నించిన తరువాత ప్రభుత్వం దానిని ఆపడానికి ప్రయత్నించింది. ఇది 1381 నాటి రైతు తిరుగుబాటుకు దారితీసింది. దీనిలో ఇంగ్లండ్లోని పేద ప్రజలు పోల్ టాక్స్ మరియు వేతన పరిమితిని తొలగించడానికి హింసాత్మకంగా కలిసిపోయారు. అలాగే వారిపై మరియు వారి ఆస్తిపై ఉన్న నియంత్రణ ప్రభువులను రద్దు చేశారు. మధ్య యుగాలలో జరిగిన మరో భారీ సంఘటన రోజెస్ యుద్ధం. ఇది 1455 మరియు 1485 మధ్య హౌస్ ఆఫ్ లాంకాస్టర్ మరియు హౌస్ ఆఫ్ యార్క్ ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం చూసింది. యుద్ధానికి కారణం రెండు వైపులా మునుపటి వారసులే. రాజు ఎడ్వర్డ్ III మరియు సింహాసనంపై వారి సరైన స్థానాన్ని పొందాలని కోరుకున్నాడు. వార్స్ ఆఫ్ ది రోజెస్ యొక్క చివరి ముఖ్యమైన యుద్ధం బోస్వర్త్ ఫీల్డ్ యుద్ధం. ఆంగ్ల చరిత్రలో అత్యంత ప్రసిద్ధ రాజులలో ఒకరైన రిచర్డ్ III యుద్ధంలో పడిపోయాడు. దీని తరువాత హెన్రీ VII సింహాసనాన్ని చేపట్టాడు. అతను యార్కు చెందిన ఎలిజబెత్ను వివాహం చేసుకున్నాడు మరియు లాంకాస్టర్ మరియు యార్క్లోని 2 ప్రత్యర్థి గృహాలను కలిసి చేరాడు. అపఖ్యాతి పాలైన హెన్రీ VIII పుట్టుకతో ట్యూడర్ కాలం ప్రారంభమైంది. ట్యూడర్ కాలం బ్రిటన్లోని మతం, రాజకీయాలు మరియు రాచరికం యొక్క పునర్నిర్మాణం మరియు పునరాలోచనపై భారీ దృష్టిని కలిగి ఉంది. 1485లో బోస్వర్త్ యుద్ధంలో రిచర్డ్ III యొక్క సైన్యాన్ని ఓడించిన తరువాత హెన్రీ VII యొక్క పాలనలో ట్యూడర్ల కోసం 118 సంవత్సరాల పాలన ప్రారంభమైంది. ఇందులో మొత్తం 5 చక్రవర్తులు సింహాసనంపై కూర్చున్నారు. నిజానికి ఈ కాలం నాటి పాలకులు ఆంగ్లేయుల చరిత్రలో అత్యంత గుర్తింపు పొందారు. ఇంగ్లండ్ను, ఆ తర్వాత యునైటెడ్ కింగ్డమ్ను రూపుమాపడంలో ఈ పాలకత్వం భారీ పాత్ర పోషించింది. ఆర్థిక మార్పులు, స్త్రీల పాత్ర మరియు దేశవ్యాప్త మత సంస్కరణల ద్వారా మారాయి. 2 దాయాదుల మధ్య వివాహం లాంకాస్టర్లు మరియు యార్క్స్ మధ్య వైరాన్ని ఒకచోట చేర్చింది. ఇంగ్లాండ్లోని 2 అత్యంత ప్రభావవంతమైన కుటుంబాలను ఒకచోట చేర్చింది. కుటుంబ పాలన యొక్క దీర్ఘాయువును సుస్థిరం చేయడానికి హెన్రీ మరియు ఎలిజబెత్ 8 మంది పిల్లలను కలిగి ఉన్నారు. ఆర్థర్, హెన్రీ, మార్గరెట్ మరియు మేరీ ట్యూడర్ మాత్రమే వారి వయోజన సంవత్సరాలకు చేరుకున్నప్పటికీ ఆర్థర్ ఆరగాన్ యువరాణి కేథరీన్ను వివాహం చేసుకున్నాడు, కాని వెంటనే మరణించాడు.
యువరాణి మార్గరెట్ జేమ్స్ 4ను వివాహం చేసుకుంది. ఇది ఆమెకు క్వీన్ కన్సార్ట్ ఆఫ్ స్కాట్లాండ్ అనే బిరుదును సంపాదించిపెట్టింది. యువరాణి మేరీ ఫ్రెంచ్ రాజు లూయిస్ 12 నిమిషాలు వివాహం చేసుకుంది మరియు హెన్రీ 8 ఇంగ్లాండ్ రాజు అయ్యాడు. హెన్రీ రాచరికం యొక్క రెండవ కుమారుడు కాబట్టి అతను చర్చిలో వృత్తి కోసం సిద్ధమయ్యాడు. కాని అతని 2 సోదరులు మరణించిన తర్వాత అతను 1509లో రాజుగా నియమితుడయ్యాడు. వాస్తవానికి అతను తన 2 సోదరులను మరియు తండ్రిని 7 ఏళ్ల కాలంలో కోల్పోయాడు. ఇది హోదాతో సంబంధం లేకుండా ఆ రోజుల్లో ప్రజలు తక్కువ ఆయుష్ను కలిగి ఉన్నారనే దానికి నిదర్శనం. హెన్రీ ఒక భార్యతో పోరాడటానికి ఆసక్తిని కలిగి ఉన్నాడు మరియు ఈ పాత్రను స్వీకరించడానికి తన సొంత సోదరుడి భార్య ఆరగాన్ యువరాణి కేథరిన్ వైపు తిరిగాడు. హెన్రీ యొక్క 36 సంవత్సరాల పాలన దేశంలో అనేక ప్రభావవంతమైన మార్పులను చూసింది మరియు అప్పటివరకు ఆంగ్ల చరిత్రలో కొన్ని అతిపెద్ద వివాదాలకు కారణమైంది. అందులో మొదటిది అతనికి మగ వారసుడిని ఇవ్వడంలో విఫలమైన అతని భార్య పట్ల అతని వైఖరిలో మార్పు. 23 సంవత్సరాల వివాహం తర్వాత సింహాసనం. అతను మగ వారసుడి కోసం ఎంతగానో తపన పడ్డాడు. వాస్తవానికి అతను చివరికి కాథలిక్ చర్చ్కు వెనుదిరిగి తన స్వంత చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ను ప్రారంభించాడు. రాజు ఇప్పుడు తన స్వంత వివాహాన్ని ఏర్పరచుకోవడం మరియు నియమాలను రద్దు చేసుకోవడంతో హెన్రీ తనను తాను పునర్వివాహం చేసుకోవడానికి అనుమతించాడు. తద్వారా తన వారసత్వం సింహాసనంపై ఉండేలా చూసుకోవడానికి అతనికి ఒక కొడుకు పుట్టాడు. ఈ స్వాతంత్ర్యం హెన్రీకి మొత్తం 6 వివాహాలు చేసుకోవడానికి అనుమతించింది. ఇది అతనికి చాలా మంది పిల్లలను కలిగి ఉండేది, అయితే ఒక అబ్బాయి మాత్రమే. హెన్రీ క్షయవ్యాధితో మరణించిన తర్వాత అతని కుమారుడు ఎడ్వర్డ్ 1547లో రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. వ్యంగ్యం యొక్క మలుపులో రక్త సంబంధాన్ని కొనసాగించడానికి అతని తండ్రి చేసిన అన్ని ప్రయత్నాల తర్వాత ఎడ్వర్డ్ కొన్ని సంవత్సరాల తర్వాత 1553లో మరణించాడు. మగ వారసులు ఎవరూ ఉండనివ్వలేదు. ఈ మరణం ట్యూడర్ ప్రభుత్వాన్ని గందరగోళంలో పడేసింది. అతని 2 సోదరీమణులు మేరీ మరియు ఎలిజబెత్ మాత్రమే వారసత్వానికి అభ్యర్థులుగా ఉన్నారు. ఇది ఒక ఆదర్శం, ఎందుకంటే వారిద్దరూ స్త్రీలు మరియు ప్రొటెస్టెంట్లకు అనుగుణంగా లేని మతపరమైన అభిప్రాయాలను కలిగి ఉన్నారు. హెన్రీ 8 కాథలిక్కులను మార్చిన మతం. వాస్తవానికి ఎడ్వర్డ్ యొక్క భక్తుడైన కాథలిక్ సవతి సోదరి మేరీ సింహాసనానికి సరైన వారసురాలు. అయితే ఆమె మతం కారణంగా ఎడ్వర్డ్ లేడీ జేన్ గ్రేను రాణిగా పేర్కొన్నాడు. ఆమె ప్రొటెస్టెంట్ అయినందున అతని కజిన్ ఒకసారి తొలగించబడింది. అయితే మేరీ తన జన్మ హక్కును మరొక సంబంధానికి వెళ్లనివ్వలేదు. దీని ఫలితంగా లేడీ జేన్ తన భర్త, అతని 2 సోదరులు మరియు కాంటర్బరీ మాజీ ఆర్చ్ బిషప్ థామస్ క్రాన్మెర్తో పాటు రాజద్రోహ నేరం కింద ఉరితీయబడటానికి ముందు 9 రోజులు మాత్రమే వర్షం కురిపించింది. ఇప్పుడు సింహాసనంపై మేరీతో ట్యూడర్లు మరోసారి గందరగోళంలో పడ్డారు. ఆమె తన తండ్రి మరియు సోదరుడు చేసిన పనిని తిప్పికొట్టడం గురించి చెప్పింది. ఇంగ్లాండ్ యొక్క ప్రాథమిక మతాన్ని తిరిగి క్యాథలిక్ మతంలోకి మార్చడం, ఈ మార్పు దూకుడుగా జరిగింది. ఇప్పుడు ప్రొటెస్టెంట్ ప్రజలు మత విశ్వాసులుగా హింసించబడ్డారు. ఇది కాథలిక్కులకు అనుగుణంగా ఉండటానికి నిరాకరించిన 300 మందిని కాల్చివేసేందుకు దారితీసింది. ఆంగ్ల చరిత్రలో ఈ చీకటి పాచ్ ఇప్పుడు మరియన్ పెర్సిక్యూషన్ అని పిలువబడుతుంది. క్వీన్ మేరీ యొక్క బలవంతపు మతపరమైన దృక్పథాలు ప్రభువులకు మాత్రమే కాకుండా ఆమె లింగం కూడా సమస్యగా ఉన్నాయి. తన స్వంత హక్కుతో సంపాదించిన మొదటి రాణి అయినందున చాలా మంది ప్రభావవంతమైన ప్రభువులు ఆమె తన ప్రజలతో సంబంధాన్ని నయం చేయడానికి ప్రొటెస్టెంట్ వ్యక్తిని వివాహం చేసుకోవాలని పట్టుబట్టారు. చుట్టూ నెట్టబడని మేరీ బదులుగా 1554లో స్పానిష్ యువరాజు ఫిలిప్ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. దురదృష్టవశాత్తు ఈ జంటకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ పిల్లలు లేరు. చివరికి మేరీ తన ప్రొటెస్టెంట్ సహోదరి ఎలిజబెత్ మరణిస్తున్నప్పుడు సింహాసనానికి తదుపరి వారసురాలిగా పేరు పెట్టింది. ఎలిజబెత్ 1558 నుండి 1603 వరకు సుదీర్ఘ పాలనను కలిగి ఉంది. దీనిలో ఆమె దేశం కోసం చాలా చేసింది. అన్నే బోయ్లాన్ కుమార్తెగా ఎలిజబెత్ తన ప్రజలను ఆమెకు మద్దతుగా ఒప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆమె తెలివితేటలు మరియు స్పష్టమైన పాత్ర కారణంగా ఆమె అద్భుతమైన పాలనను కలిగి ఉంది. ఆ సమయంలో ఆమె కాథలిక్ శత్రువులు ఆమెను హత్య చేయడానికి ప్రయత్నించడం, రోమ్ నుండి దాడి చేయడం మరియు ఒంటరిగా ఉండాలనే ఆమె నిర్ణయంతో సహా అనేక సమస్యలు ఉన్నాయి. సంబంధం లేకుండా
ఆమె కష్టాలను ఎదుర్కొంది మరియు గ్లోరియానా, గుడ్ క్వీన్ బెస్ మరియు వర్జిన్ క్వీన్ అనే మారుపేరును సంపాదించుకుంది. ఆమె 1603లో మరణించినప్పుడు ట్యూడర్ కాలం ముగిసింది. ట్యూడర్ యుగానికి ముందు వ్యవసాయం దేశం యొక్క జీవనశైలిలో భారీ పాత్ర పోషించింది. జనాభాలో 90% మంది వ్యవసాయ భూములపై పనిచేశారు. ఇది తక్కువ ఆయుర్దాయంతో వచ్చిన చాలా కష్టతరమైన జీవితం. అన్వేషణ యుగం ప్రారంభమైనందున దృష్టి వాణిజ్యంపై మళ్లింది. బొగ్గు, తగరం, ఇనుము మరియు సీసం మైనింగ్ విపరీతంగా పెరగడం ప్రారంభించింది. ఇది దేశాన్ని చాలా గొప్పగా చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ట్యూడర్ ఇంగ్లండ్లో కరువు మరియు పేదరికం ఇంకా వ్యాపించి ఉన్నాయి. అయితే 1530లో యాచకులపై ఉన్న క్రూరమైన చట్టాలు రద్దు చేయబడ్డాయి మరియు రజాకార్లు లైసెన్స్ ఉన్నంత వరకు భిక్షాటన చేయడానికి అనుమతించబడ్డారు. ఇది యాచకుల ప్రవాహానికి దారితీసింది. దీని ఫలితంగా 1547లో కొత్త చట్టం ఆమోదించబడింది. దీని అర్థం ఎవరైనా భిక్షాటన చేస్తూ పట్టుబడితే 2 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించబడుతుంది. 1550లో ఈ చట్టం మళ్లీ మార్చబడింది. రజాకార్లకు శిక్షగా కొరడాలతో కొట్టడం, అంటే కొరడాతో లేదా రాడ్తో వీపుపై కొట్టారు. ఎలిజబెత్ ఐ పాలన 1601లో పేదల చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఇది పేదలకు పన్ను మినహాయింపుతో పాటు ఇతర రకాల మద్దతునిచ్చింది. ఈ సమయంలోనే నేర వ్యవస్థ భౌతిక శిక్షలకు ప్రాధాన్యతనిచ్చింది. జైలులో వేయబడే బదులు కొరడాలతో కొట్టడం మరియు స్టాక్లో పెట్టడం వంటివి ఇందులో ఉన్నాయి. ఇది శిక్షకు అవమానాన్ని జోడించింది. హత్య వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి ఇప్పటికీ ఉరిశిక్ష విధించబడింది. గొప్ప మరియు సంపన్న నేరస్తులు మునుపటి శతాబ్దాల మాదిరిగానే ఇప్పటికీ శిరచ్ఛేదం చేయబడతారు. పేద మరియు సాధారణ జనాభా ఉరి వద్ద వేలాడదీయబడతారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు తరచుగా జనం గుమిగూడారు. విద్యావేత్త రిచర్డ్ మల్కాస్టర్ ఒక ట్యూడర్ కాలంతో విద్యపై దృష్టి సారించారు. అబ్బాయిల విద్య చాలా ముఖ్యమైనది, ఎందుకంటే వారు మరింత యోగ్యత కలిగి ఉంటారు. ఇది సంపన్న కుటుంబాలకు చెందిన అబ్బాయిలను బాలికల కంటే ముందే గ్రామర్ స్కూల్ మరియు విశ్వవిద్యాలయాలకు పంపడానికి దారితీసింది. దేశంపై మహిళా రాచరికం పాలించినప్పటికీ ఆడపిల్లల భవిష్యత్తు భార్యలు మరియు తల్లులదేనని ముందే నిర్ణయించబడింది. సూది పని, వంట మరియు శుభ్రపరచడంలో బాగా ప్రావీణ్యం పొందిన చివరికి బాలికలకు విద్యను పొందే హక్కు ఇవ్వబడింది. ఇది కేవలం చదవడం మరియు రాయడం మాత్రమే పరిమితం అయినప్పటికీ చివరికి స్థానిక పాఠశాలలు స్థాపించబడ్డాయి. ఇక్కడ అబ్బాయిలు మరియు బాలికలు కలిసి చదువుకోవచ్చు. ఇది ట్యూడర్ కాలంలో విరామ కార్యకలాపాలు పెరగడం ప్రారంభమైంది. చాలా మంది ప్రజలు ఫుట్బాల్లో టెన్నిస్ ఆడటం ప్రారంభించారు. అలాగే జూదం మరియు జూదం ఆడటం ప్రారంభించారు. క్రిబెడ్జ్ కి పూర్వగామి అయిన ప్రిమిరో మరియు నాటీ వంటి కార్డ్ గేమ్లు ఆడటం ద్వారా మరింత సంపన్న సమాజం చదరంగం మరియు జూదం ఆడుతుంది. 1603లో ఎలిజబెత్ ఐ మరణించిన తర్వాత ట్యూడర్ల పాలన ముగిసిన తర్వాత జేమ్స్ 6 రాజు అయ్యాడు. జేమ్స్ స్కాట్స్ మేరీ క్వీన్ కుమారుడు. అతను రాజద్రోహం కోసం ఉరితీయబడ్డాడు మరియు కాథలిక్ విశ్వాసం కోసం అమరవీరుడు అయ్యాడు. జేమ్స్ క్యాథలిక్ మతానికి మద్దతిస్తాడని చాలామంది ఆశించినప్పటికీ సంస్కరణను వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించడం ద్వారా క్వీన్ మేరీ చేసిన తప్పులను పునరావృతం చేయడానికి అతను నిరాకరించాడు. ఇంగ్లండ్లో నివసిస్తున్న కాథలిక్కులు తమకు కావలసిన మద్దతు లభించనప్పుడు కొంతమంది వ్యక్తులు హత్యకు ప్లాన్ చేయడం ప్రారంభించారు. రాజు హాజరవుతారని తెలిసిన రోజున పార్లమెంటు సభలను పేల్చివేయడం ఈ ప్రణాళికలో ఉంది. 1605లో గై ఫాక్స్ మరియు అతని కుట్రదారుల బృందం హౌస్ ఆఫ్ లార్డ్స్ దిగువన ఉన్న స్టోర్ రూక్లో పెద్ద మొత్తంలో గన్పౌడర్ను నిల్వ చేసింది. దురదృష్టవశాత్తు కుట్రదారుల కోసం నవంబర్ 5న ప్లాన్ విఫలమైంది. ఇది పురుషులందరినీ వేలాడదీయడం, డ్రా చేయడం మరియు త్రైమాసికం చేయడం వంటి వాటికి దారితీసింది. ప్రతి సంవత్సరం నవంబర్ 5న బాణాసంచా కాల్చి జరుపుకునే ఈ రోజు బోన్ ఫైర్ నైట్ గా ప్రసిద్ధి చెందింది. హత్యాయత్నం జరిగినప్పటికీ మొత్తం మీద జేమ్స్ గతంలో వివాదంలో చిక్కుకున్న ఇంగ్లాండ్ మరియు స్కాట్లాండ్లను కలిపి దేశానికి శాంతిని తెచ్చాడు. జేమ్స్ మరణించిన తరువాత అతని కుమారుడు చార్లెస్ 1625లో సింహాసనాన్ని అధిష్ఠించాడు. చార్లెస్ ఆంగ్లికన్ చర్చికి అంకితమయ్యాడు మరియు కళలను ఇష్టపడ్డాడు. ఇది పార్లమెంటు లేకుండా అతని పాలనలో ప్రతిబింబిస్తుంది. చివరికి అతను పార్లమెంటును రీకాల్ చేయవలసి వచ్చింది. తద్వారా అతను డబ్బును సేకరించగలిగాడు. కాని అతను వారికి భూమి మరియు చర్చిపై ఎటువంటి అధికారాన్ని మరియు నియంత్రణను ఇవ్వడానికి నిరాకరించాడు.
ఇది ఆగస్టు 1642లో అంతర్యుద్ధానికి దారితీసింది. ఈ సంఘర్షణ మరణించిన వారి సంఖ్యతో మంచు కురిసింది. అది ఉధృతంగా జరిగిన 9 ఏళ్లలో మిలియన్ల సంఖ్యలో ఉంటుందని అంచనా. అంతర్యుద్ధాలు కోటలను సేవలోకి వెళ్లవలసి వచ్చింది. వాటిలో కొన్ని మధ్య యుగాల నుండి వారి సైనిక ప్రయోజనం కోసం ఉపయోగించబడలేదు. వ్యూహాత్మక ప్రయోజనాన్ని అందించే బలమైన కోటలను పొందడం కోసం వారిలో చాలా మందిని ప్రత్యర్థి వర్గాలు సీజ్ చేశాయి. 1647లో సర్ థామస్ ఫెయిర్ఫాక్స్ మరియు ఆలివర్ క్రోమ్వెల్ నేతృత్వంలోని పార్లమెంట్ సైన్యం కింగ్ చార్లెస్ ను ఓడించింది. శాంతి చర్చలు జరగాల్సిన కారిస్బ్రూక్ కాజిల్లో చార్లెస్ ని ఖైదీగా ఉంచారు. అయితే ఫెయిర్ఫాక్స్ మరియు క్రోమ్వెల్లకు తెలియకుండా చార్లెస్ రహస్యంగా రెండవ అంతర్యుద్ధాన్ని ప్లాన్ చేస్తున్నాడు. అది అతను ఖైదు చేయబడిన 1 సంవత్సరం తర్వాత చెలరేగింది. ఇది 1649లో రాజును ఉరితీయడానికి దారితీసింది. ఒక రాజు శిరచ్ఛేదం చేయబడ్డాడనే వార్త బ్రిటన్ మరియు యూరప్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇది భవిష్యత్తులో చార్లెస్ టుస్కాట్ల సహాయంతో దేశంపై దండెత్తడానికి ప్రయత్నించింది. ఈ ప్రయత్నం విఫలమైంది. షార్ప్షైర్లోని బోస్కోబెల్లోని ఓక్ చెట్టు లోపల దాక్కుని చార్లెస్ మరణాన్ని నివారించాడు. శిరచ్ఛేదం తర్వాత ప్రభుత్వం మరియు చర్చి అధికారాలు బలహీనపడ్డాయి. ఇది కొత్త మరియు తీవ్రమైన ఆలోచనల పెరుగుదలను చూసింది. ఇది తరచుగా కరపత్రాల ద్వారా వ్యాపించింది. పెరుగుతున్న మతపరమైన వర్గాలు క్రీస్తు రెండవ రాకడ గురించి బోధించడం ప్రారంభించాయి. ఈ నమ్మకం దేశవ్యాప్తంగా వ్యాపించింది. ఈ సమయంలో ఆలివర్ క్రోమ్వెల్ కామన్వెల్త్ ఆఫ్ ఇంగ్లాండ్, స్కాట్లాండ్ మరియు ఐర్లాండ్లను పాలించాడు. లార్డ్ ప్రొటెక్టర్ బిరుదును పొందాడు. క్రోమ్వెల్ తన స్వంత రాడికల్ మతపరమైన అభిప్రాయాలను కలిగి ఉన్నప్పటికీ అతను అన్ని మతాలను దేశవ్యాప్తంగా ఆచరించడానికి అనుమతించాడు.